ప్రాంతీయపు పలుకుబడుల కథ కలిసిన తెలుగుదనం అనగనగా వినికిడిలో కంచికి చేరిన కథనం వినగనేడు ఖండాంతర సుస్థిర విజయద్వారం. నమస్కారం. వందేళ్ల కథకు వందనాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గుండెసడుల దండోరా కథకు జన్మ కారణం అండగ గురజాడ జాడ దిద్దుబాటు ప్రేరణం. తెలుగు కథ అనేక మార్పులు చూసింది. నవ్వింది, విలపించింది, అక్కున చేర్చుకుంది, ఆలంబన చూపింది, ఆశలను రేకెత్తించింది, ఉరకలెత్తించింది, పెను నిద్దురను వదిలించింది. ఇంత చైతన్యాన్ని నింపేందుకు వందేళ్లుగా కథ తన వంతు కృషి చేసింది. కథ కృషి చేసింది అంటే మన కథకులు కృషి చేశారు. అందుకున్న ఫలితమే వందలాది గొప్ప కథకులు వెలుగులోకి రావడం. అలాంటి కథకుల్లో ఒకరు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. అణగారిన వర్గాల వారి పక్షం వహించి కథలు రాసిన రఘోత్తమరెడ్డి ప్రతి కథ గొప్పదే. ఆ కథల్లోంచి ఓ కథను ఈ ధారావాహిక కోసం ఎంపిక చేశాం. ఆ కథే నా పాత స్నేహితుడు. రఘోత్తమరెడ్డి కథల్లో ఓ కథను ఎంపిక చేయమని అడగగానే కొంతమంది చావు విందు కథని ఎంపిక చేశారు. మరికొంతమంది నా పాత స్నేహితుడు, ఇంకొందరు పనిపిల్ల కథలను ఎంపిక చేశారు. వారిలో తూర్పుగోదావరి జిల్లా మల్కీపురానికి చెందిన అడప శ్యామలరావు గారిని లక్కీ టిప్ ద్వారా ఎంపిక చేశాం. శ్యామలరావు గారు, మీకు మా శుభాకాంక్షలు. ప్రాంతీయపు పలుకుబడుల కథ కలిసిన తెలుగుదనం. తుమ్మేటి రఘోత్తమరెడ్డి అణగారిన వారి పక్షాన నిలబడి కథలు రాసిన రచయిత. సమాజంలో మార్పు కోరుతున్న వాళ్ల పక్షాన నిలబడిన రచయిత రఘోత్తమరెడ్డి. తన కళ్ల ముందు జరుగుతున్న అనేక సంఘర్షణలకు ఆయన సాక్షి. వాటిని తన కథా వస్తువుగా ఎంపిక చేసుకుని కథలు రాశారాయన. ఆయన రాసిన నా పాత స్నేహితుడు కథపై ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న 100 వసంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో తక్కువ కాలంలో ఎక్కువ ప్రాచుర్యాన్ని సంపాదించిన తక్కువ మంది రచయితల్లో ఒకరు. రఘోత్తమరెడ్డి గారు చాలామంది చదువుకొని ఒక గొప్ప పాఠశాలలో చదువుకున్నారు. ఆయన దాన్ని అనర్గళంగా చదువుకున్నారు. చాలామంది ఊహించలేనంత బాగా చదువుకున్నారు. ఆ పాఠశాల పేరు జీవితం. ఆయన గురించి చెప్పాలంటే తనను కదిలించిన జీవిత శకలాలను వస్తువులుగా చేసుకుని కథలు రాయడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి ఆయన. మానవ సంబంధాలలో పొరలుగా విస్తరించిన అనేక ఉద్వేగాలను రఘోత్తమరెడ్డి గారి కథల్లో మనం చూస్తాం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నా జీవితంలో నన్ను బాగా కలవరపరిచిన విషయాలను అర్థం చేసుకోవడంలోని భాగంగానే నేను కథలు రాశానన్నారు ఆయన. చిన్ననాటి నుంచి సాధారణ జీవితానికి భిన్నంగా వ్యక్తమయ్యే ప్రతి జీవిత విశేషము నన్ను మంచికో చెడ్డకో ఆలోచింపజేసే ఆ అసంబద్ధ సమాజాన్ని నేను ప్రశ్నించబోయి ఒంటరివాడిని అయ్యాను. ఆ ఒంటరితనంలోంచి ఈ జీవితం ఎందుకుండాలే అన్న శోధనంలోంచి నేను సాహిత్యం చదవడం ఒక ఆసరాగా చేసుకున్నాను. నా లోపల ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయేమోనో అని నేను సాహిత్యంలో వెతికేవాడిని. ఆ క్రమంలో నాకు ఎందరో పరిచయం అయ్యారు. ఆ సమయాల్లోనే కథ నాకు ఆసరా అయిందన్నారు. ఈయన గురించి 2 ప్రముఖులు మాత్రమే చెప్పిన మాటలతో చెప్పి వారిని మనం పరిచయం చేసుకున్నాం. కాళీపట్నం రామారావు గారు తెలుగు సాహిత్యానికి తనదైన బాణిని. నిజానికి రఘోత్తమరెడ్డి గారిని ప్రభావితం చేసిన తక్కువ మంది రచయితల్లో కాళీపట్నం రామారావు మాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన వీరి ఒకే ఒక కథల పుస్తకానికి ముందు మాట రాస్తూ ఈ మాట అన్నారు: రఘోత్తమరెడ్డి లాంటి రచయితలు పుట్టి పెరిగిన ప్రాంతపు జీవితాన్ని, పుట్టిన దాన్ని సన్నిహితంగా గమనిస్తూ ఎదుగుతారు. ఓ ప్రాంతపు పరిస్థితులు, వైరుధ్యాలు, పరిణామాల వంటివి అర్థం చేసుకోవడంలో వారికి ఉన్న వెసులుబాటు విహంగ వీక్షకులకు అందదు అన్నారు. ఇది ఒక రచయిత చెప్పే మాట అయితే, ఒక ఉద్యమకారుడు ఉద్యమ స్ఫూర్తిని తనదైన బాణిలో విశ్లేషించగలిగిన రాజనీతి శాస్త్రజ్ఞులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు
ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అంటూ రాజకీయ ఆందోళనలు ఉద్యమాలు సమాజంపై తీసుకువచ్చే ఒత్తిడి ప్రభావం వల్ల మనుషుల చైతన్యంలో ఏ మార్పు వస్తుంది, అసలు ఆ చైతన్యంలో ఏ మార్పు సాధించాలనే లక్ష్యంతో ఉద్యమాలు సాగుతాయి, అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ కథలు సమాధానం చెప్తా అన్నారు. చాలా విలక్షణమైన ఇతివృత్తాన్ని, విలక్షణమైన ధోరణిని తనదైన భాషలో సరళంగా కానీ సూటిగా చెప్పగలిగిన చేత రఘుత్తం రెడ్డి గారు మన ముందున్నారు. రఘుత్తం రెడ్డి గారు, నమస్కారం సార్. మీ జీవితం 27 ఏళ్ల పాటు బొగ్గు గనుల్లో భూమికి అట్టడుగున సాగింది. ఏది ఎక్కువ మిమ్మల్ని రచన వైపు పురికొల్పింది? చిన్నతనం నుంచే మనకు ఎరుక కలగటం ఆరంభమైన దగ్గర నుంచి గ్రామీణ జీవితంలోని ఆ గ్రామీణ జీవితంలోని మంచి చెడ్డల ప్రభావమే నా మీద వస్తూ ఉంటూ వచ్చింది. అంటే ఆలోచించటానికి, ఈ ఆలోచించిన దాన్ని ఎక్కడో 3-4 తరగతుల్లోనూ వేమన పద్యాల పరిచయం అయింది. మాకు నారాయణ స్వామిని తెలుగు చెప్పే టీచరు, ఆయన ఆ పద్యాలను పరిచయం చేసే తీరు. అయితే ఆ పద్యాలు ఎప్పుడైతే నాకు పరిచయం అయినాయో మానవ జీవితానికి సాహిత్యానికి ఉండవలసిన సంబంధం ఏదో నాకు చూసాగా అర్థమైంది. సరే. సో ఇటు గ్రామీణ జీవితంలో చూస్తున్నటువంటి అంతరాలు, విలువల రాహిత్యము, ఇవన్నిటిని వ్యక్తం చేయడానికి బహుశా నాకు ఈ లిటరేచరు ఏదో ఆలంబనగా ఉండేటట్టుంది, వాహికగా ఉండేటట్టుంది అని ఒక ఎరుక కలిగింది అయితే వేమన పద్యాలతో. ఎన్ఎస్ఎస్ఓకి సరైన సమాచారం ఇవ్వటం నా డ్యూటీ, నేను ఇచ్చాను. సమాచారం సరిగ్గా ఇస్తేనే కదా సరైన విధానాలు తయారయ్యేది. నేను మాత్రం ఎందుకు వెనకంచి వెయ్యాలి? ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు నన్ను అడిగిన వాటికి సరైన జవాబులు ఇచ్చాను. మన కంట్రీ అంత ప్రగతి చెందుతుంటే మన కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కదా. అందుకే మేము ఎన్ఎస్ఎస్ఓకి సరిగ్గా చెప్పాము. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు సమాచారం అంతా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు, అందుకే నేనంతా వాస్తవాలు చెప్పాను. మీ బాధ్యత నిర్వర్తించండి. ఎన్ఎస్ఎస్ఓకి సరైన సమాచారం ఇవ్వండి. Number one tastiest chicken. Welcome. వంటలు రుచిగా తినగా ఎప్పుడు ఎంతో సాఫ్ట్ వెల్కమ్ చికెన్, ఎంతో ఫ్రెష్ వెల్కమ్ చికెన్. స్వచ్ఛమైన గోధుమలు ఎంపిక చేసి 7 నేచురల్ గ్రెయిన్స్ తో నిండిన సిల్వర్ ఫ్రెష్ గోధుమ పిండి 0% ఫ్యాట్ తో మీకు అందుబాటులో. ఫర్ మార్కెటింగ్ కాంటాక్ట్ శుభం అగ్రో ఇండస్ట్రీస్. ఫోన్ నంబర్ 04064557500. ఈ రోజుల్లో చాలీచాలని సమయంతో ఆరోగ్యకరమైన జీవన విధానం పూర్తిగా నిర్లక్ష్యపరచడం ద్వారా ఎన్నో రుగ్మతలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారా? ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో నిపుణులైన వైద్యుల ద్వారా సేవలు అందిస్తుంది. 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 99123426, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, ఎక్కడ ఏ మూల ఏ పరిణామాలు జరిగినా భూగోళం మొత్తం మీ ముంగిట్లో. సమగ్ర వార్తల సమాహారం ప్రపంచ వార్త. ప్రతిరోజు ఉదయం 9:15 19వ ఏట ప్రాంతాల్లో సిరిసిల్ల, జగిత్యాల తాలూకాల్లో ప్రారంభమైన రైతు కూలీ పోరాటాల పరోక్ష ప్రభావం మా చలివాగు మానేవుల మధ్య గ్రామాలపై ఉండేది. నేను రాసిన కథలో అటువంటి చైతన్యంలో మాట్లాడే మనుషులు చిత్రించాను. ఆ కథకి వరవరరావు గారు పేరుని ధిక్కారం అనిగా మార్చి 1981లో, అంటే మీకు అప్పుడు 21 సంవత్సరాలు, 23 సృజనలో ప్రచురించారు. అది నా మొదటి కథ అన్నారు. అవును సార్. ఇప్పుడు మీ 9వ ఏట మీకు కలిగిన సామాజిక స్పృహ అందాం. అవును సార్. దానిని 19వ ఏట 10 ఏళ్ళు దాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చారా?
అది మీ కళానికి తీసుకురావాలి ఎప్పుడు ఆలోచన ప్రారంభమైంది? అయితే సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ కలగడానికి వేమన ఎట్లా అయితే కారణమో, వేమన పద్యాలు ఇంకొక 4-5 తరగతులు నేను అప్గ్రేడ్ అయ్యేసరికి ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో టాల్స్టాయ్ కథ హౌ మచ్ డస్ ల్యాండ్ ఫర్ ఏ మ్యాన్ నీడ్ అని నాకు ఆ కథ నేను చదివానండి. ఆ కథ చదివిన తర్వాత అంటే ఈ సాహిత్య ప్రపంచంలో నేను ఎన్నుకోవాల్సిన రూపము అంటే దాని ప్రక్రియ, నేను ఎన్నుకోవాల్సిన ప్రక్రియ నాకు గ్రామీణ జీవితం, ఆ కథ కూడా గ్రామీణ జీవితంలో జరిగే కథ అనమాట. సో నాకు ప్రక్రియ కూడా ఈ స్టోరీ నాకు తగింది ఉన్నట్టుంది అని నేను అంటే ఇద్దరు మహారచయితలు, ఒక ఆయన వేమన, ఇంకొక ఆయన టాల్స్టాయ్ సార్. మూడోది మీ జీవితము సార్, మీ చుట్టుపక్కల జీవన వాతావరణము సార్, ఇవన్నీ మీకు రచనలో ప్రోగ్రాం చేయి. కథను ఎన్నుకోవడానికి టాల్స్టాయ్ కథే కారణం, ప్రక్రియగా ప్రక్రియగా ఎన్నుకోవడానికి టాల్స్టాయ్ కథ కూడా కారణం. మిగతా ప్రక్రియలు ఏమైనా చేపట్టారా రఘుత్తం రెడ్డి గారి జీవితంలో? నవల రాయటానికి అంటే దీంట్లో ఇప్పుడు చిన్న నల్ల వజ్రం అనే నవలిక ఉంది సార్, కానీ నాకు సరిపడలే. అంటే నవల రాయటము మీకు ఒడుపు కథే కథ ఎందుకని అనిపిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా దానికి నాకు తెలిసి 2 కారణాలు అనుకుంటాను సార్. నేను అంటే నన్ను చాలా మంది దగ్గర మిత్రులు ఒత్తిడి చేశారు, అసలు ప్రతి కథ ఆ సెకండ్ హాఫ్ లో ఉన్న 8 కథలు నవలలుగా రాయతగ్గవి, ఎందుకు రాయకూడదు అని చాలా టైట్ ఫ్రేమ్ చేస్తావు నువ్వు, అసలు ఊపిరాడవు, అసలు కొన్ని కథలు అయితే వాటిని చాలా రిలాక్స్డ్ మూడ్లో నవలలు రాయొచ్చు అని కూడా ముఖ్యంగా అల్లం రాజయ్య గారు బాగా నన్ను ఒత్తిడి చేసేవారు. ఆ 2 కారణాల వల్ల నేను రాయలేకపోయాను సార్. ఒకటి నా వృత్తి, నేను కోల్ మైన్స్లో జాబ్ చేయడం వల్ల నాకు అంత లీజర్ దొరికేది కాదు. ఇప్పటికీ రాసిన స్టోరీస్ అయినా వాటికి ఫామ్ చేసుకోవడానికి పట్టిన టైం అయినా సరే ఆబ్సెంటిజం చేసుకొని ఎన్ని రోజులు పడుతుందండి మీ కథ ఫార్మ్ చేసుకోవడానికి మెంటల్గా? అది చెప్పలేం సార్. ఎక్కడో ఒక కథ ఎక్కడో ప్రారంభం అవుద్ది మనకు మనసులో, 4 రోజులు, 2 నెలలు, కొన్ని ఏళ్ళు, కొన్ని సంవత్సరాలు ఉన్నాయి సార్. ఎంతసేపట్లో రాస్తారు కథ రెడ్డి గారు? నేను దాదాపు ఒక సిట్టింగ్ లోనే కథ రాస్తాను. రాయటం అయితే మీరు 8 గంటల సేపు బొగ్గు గనుల్లో అంటే భూమికి ఎంత కిందలో పనిచేసేవారు? సో 200 మీటర్లు, 150 మీటర్లు, 150 మీటర్ల కింద ఆకాశాన్ని వెలుగుని చూడకుండా పనిచేస్తూ వచ్చి నేచర్ కి అగైనిస్ట్ గా పనిచేయడం సార్. ఇంకా అన్ని విధాల గాలి, వెలుతురు, విపరీతమైన వేడి, చాలా భయంకరమైన ఊహించలేని వాతావరణంలో పనిచేసేది, ఆరోగ్యపరంగా కానీ ఇంకో విధంగా కానీ. ఎప్పుడు రాసేవారండి? 8 గంటలు మీరు గనుల్లో పనిచేసి వచ్చి? అదే అందుకే ఆబ్సెంటిజం చేసుకుని రాయటం అంతేగాని సో వరుసగా డ్యూటీ చేస్తూ నేను అసలు ఆలోచించడానికి కూడా అసలు అంటే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి కలం పట్టుకునే ప్రసక్తి లేదు. మీరు కథ రాయాలని ఎప్పుడైనా అనుకుంటే 6 రోజులు 3-4 రోజులు వదిలేసేవాడిని, డ్యూటీ వదిలేసేవాడిని. ఒక కథ కోసం 3-4 రోజులు మీ వృత్తినే వదులుకునేవాడు. అవును సార్. చాలా తృప్తినిచ్చేదండి రాసిన కథ. అదే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి చేరటం అనుకుంటాను నేను కథ అంటే. సో నాకు కొద్దిగా నేను రిలాక్స్ ఫీల్ అవటం. 20 సంవత్సరాల్లో 23 కథలే ఎందుకు రాశారు అని నేను అడిగితే ఏం సమాధానం? సార్ ఒకటి నా వృత్తి అని ఒక కారణం చెప్పాను. 2వ కారణం సార్ బహుశా నా స్వభావం కూడా ఒక కారణం సార్. ఏమిటంటారు అది? అంటే విస్తారంగా చెప్పటం కానీ అట్లా నాకు అంతగా ఇష్టం లేకపోవడం. పుంఖానుపుంఖంగా కథ రాయడమే పనిగా పెట్టుకోవడం అంటే నాది బతుకు తెరువు కాదు కథ రాయటం. మీకు నచ్చిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన పాత్ర కానీ, వాతావరణం కానీ, నేపథ్యం కానీ, సన్నివేశం కానీ, సమస్య కానీ అందినప్పుడు మాత్రమే మీరు. అవును సార్, అంతే సార్. ఇప్పుడు నేను చదివిన తెలుగు కథా సాహిత్యంలో నేను కొద్దిగా లోటు ఏదైతే అంటే నా తరానికి సంబంధించి నేను చేర్చగలిగింది ఏమైనా ఉందా అసలు? అది ఆలోచిస్తారు ముందు. అంటే నా కథ వల్ల ఈ సాహిత్యానికి కానీ, ఈ సమాజానికి కానీ ఏ మేరకైనా ఉపకారం జరుగుతుందా అని ఆలోచిస్తారు రాష్ట్రం ముందే. మీ జీవితంలో మీ రచనా నేపథ్యాన్ని గురించి మీరు రాసినప్పుడు కూడా అల్లం రాజయ్య గారు మీరు చాలా సన్నిహితులు. అవును సార్. అల్లం రాజయ్య గారి రచనలో ఆవేశము, ఉద్రేకము, ఒక కసి కనిపిస్తుంది. రఘుత్తం రెడ్డి గారి రచనల్లో చిన్న రిఫైన్డ్ థింగ్ కనిపిస్తుంది. మీరు ఎక్కువ చెప్పరు, ఆలోచనలు వెళ్తారు. ఇది దృక్పథంలో వేర్పా, మీ శిల్పంలో ఉన్న మార్పా మీ ఇద్దరి మధ్య ఉన్నది?
ఇద్దరిని కంపేర్ చేయడానికి ఉద్దేశం ఎందుకంటే మీ ఇద్దరు చాలా సన్నిహితులు కనుక మీ రచనా నేపథ్యంలో కూడా చెప్పారు కానీ మీ మాటల్లో కూడా మీరు చెప్పారు కదా. నేను అనుకుంటాను సార్, నాది విశ్లేషణ ప్రధానమైన స్టోరీ. అది రాజేష్ గారు రావడానికి ముందున్న పరిస్థితులు, ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్, అదొకటి. రఘువత్వరెడ్డి గారు ఒక కథ ఒక సమస్యని ఆవిష్కరిస్తే చాలా, దానికి పరిష్కారం వైపు చూపించాలా, ఈ సమస్యలో, ఈ వాతావరణంలో ఈ అన్యాయం ఈ వ్యక్తులకు జరుగుతుంది అని చెప్పి మీరు ఆగుతారా? ఈ దిశ వైపు వెళ్తే మంచిదని చూపించాలని ప్రయత్నం చేస్తారా? చూపించాలనే ఆలోచన మీ మనసులోకి వస్తుందా? ఆ స్వభావం తీరు, దాన్ని నేను అది గొప్పదని కానీ అనుకోను. మీరు ఆగడం నమ్ముతారు? నేను ఆగరు, కథను అక్కడ ఆపేస్తాం కానీ తాత్కాలికంగా మనుషులు తమ దారులలో వెళ్ళిపోతారు. చాలా చాలా అద్భుతమైన శిల్పంతో కళ్ళకు కట్టినట్టుగా అతి సరళంగా కానీ అతి నిర్దుష్టంగా చెప్పగలిగిన అద్భుతమైన అతి తక్కువ మంది రచయితల్లో ఒక గొప్ప మంచి రచయిత తుమ్మేటి రఘువత్వరెడ్డి గారు. మానవాళి మనుగడలు మంచి చెడుల పరిణామం. నేను మా ఊరికి వెళదామని రామగుండం స్టేషన్లోకి వచ్చేసరికి రైలు వచ్చి సిద్ధంగానే ఉంది. గబగబా టికెట్ తీసుకుని వచ్చి రైల్లో కూర్చున్నాను. సాధారణంగా ఎంతో ఆలస్యంగా వచ్చే రైలు సరైన సమయానికే రావటం వల్లనో ఏమో కానీ పెద్దగా ప్రయాణికులు లేరు. రైల్లో ఉన్న ప్రయాణికుల్లో కూడా గోదావరి ఆవలి వైపు బొగ్గోని కార్మికులే ఎక్కువ. ప్లాట్ఫారం మీద ఆకాస్త సందడి కూడా తగ్గలేదు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. ఎవరో మధ్య వయసు దాటిన పల్లెటూరు స్త్రీ టిఫిన్ డబ్బాలో నీళ్లు పట్టుకుని వస్తూ నా కిటికీ పక్కన ఆగింది. పాలిస్టర్ అంగీ వేసుకుని తెల్లగా పాలిపోయి నా ఎదురుగా కూర్చున్నదని దిక్కు చూసింది. ఒక్క క్షణం చూసి, అయ్యో కొడుకా నువ్వేనా, నేనెవరో అనుకుంటానా, పురాగా ఎట్లా అయినో కొడుకా, చెవుల గెంటీలు అటు ఇటు ఊగులాడంగా అన్నదామె. మాలాగా కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసుకోవచ్చుగా. ఇంక అడగలేక నిన్ననే కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసిన డబ్బు వచ్చింది. కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో బుక్కుంది, దానికోసం నా దగ్గర మొక్కుంది. కనుక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే మహేష్ బాబుకి SMS చేయండి. Grand concept launch of One Nation One Card by Saurav Ganguly, followed by sizzling musical night by Sriram, KK Ghoshal, Namita and many stunning entertainment programs on Sunday 26th August 6:30 PM at HICC Novotel, Hyderabad. Call 04045453333. రాముడు లోకాభిరాముడు, ఆయన చరితం మధురం. ఆ చరితాన్ని చెప్పిన వాల్మీకి జన్మ చరితార్థం. వాల్మీకి విరచిత సీతారామ కథపై డాక్టర్ టీకే చూడామణి భాష్యం. వాల్మీకి రామాయణం ప్రతిరోజు ఉదయం 6:15 జాను తెలుగు నుడికారం తేనెలూరు పదసారం. ఈ కథంతా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఒక 2 సంవత్సరాల తర్వాత తన సొంత ఊరికి రైల్లో బయలుదేరుతున్నప్పుడు కథ ప్రారంభమవుతుంది. బొగ్గులు గనుల్లో పనిచేస్తున్న వ్యక్తి ఎటువంటి దీనమైన పరిస్థితికి వస్తాడో అతన్ని ఎరిగిన ఒక ముసలావిడ రైలు స్టేషన్లో కంపార్ట్మెంట్లో కూర్చుని ఇతను పలకరిస్తుంది. రఘువత్వరెడ్డి గారి మాటల్లో వింటూ ఉంటే తెలంగాణ యాసలోనే, తెలంగాణ ప్రాంతీయంలోనే ఎంత సౌందర్యం ఉందో, చెప్పేవాడు చెప్పగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. ఇతను చూసి ఆ ముసలావిడ అంటుంది, పూరాగా జిగిసచ్చిన మనస్సీరుగా అయినవు కొడక, ఏదన్నా అలుకటి పని చూసుకోకపోయినావు, బాయి పని ఇట్లా పీనిగల్లా నా మనవడు కూడా గిట్టనే అయిండు అన్నది. బాయి పని అంటే బావుల్లో పనిచేయడం, నేల కింద బావుల్లో పనిచేయడం, బొగ్గు గనుల్లో పనిచేయడం.
రైలు ఒక చోట ఆగి బయలుదేరబోయేటప్పటికీ ఆ ప్లాట్ఫారం మీద ఎవరో ఒక చేతులు నడుము మీద ఆనించుకున్న ఒక ఆయన ఎవరో తన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. అతన్ని గుర్తుపెట్టినట్టుగా అనిపించింది. ఈ లోపల రైలు కదిలింది. తన మనస్సు అతన్ని గుర్తుపట్టే లోపల రైలు కొంచెం దూరం అయింది. అప్పటికి అతను ఎవరో తెలిసి వచ్చాడు. అతను తన చిన్ననాటి స్నేహితుడు నిరంజన్ గట్టిగా అరిచాడు. ఇద్దరి కళ్ళు ఒకసారి కలిసాయి. రైలు దూరం అయిపోయింది. ఆయన ఇంకో కంపార్ట్మెంట్లోకి ఎట్టాడు. తమాషాగా ఈ రైలు ప్రయాణంలో అక్కడక్కడ రైలు స్టేషన్లో నిరంజన్ తను కలుసుకునే పరిస్థితి మధ్యలో తన గతాన్ని పరుగు పేకల్లాగా అల్లుకుంటూ కాసి చెప్పుకుంటూ వెళ్ళాడు రచయిత. నిరంజన్ తను చిన్నతనం నుంచి ఒక ఊళ్ళోనే కలిసి పెరిగారు. వాన నీరు నిండిన బీరు పొలాల్లో నీటిని చెక్పెక్కమని తన్నుకుంటూ పరిగెత్తడం, ఎండ్రకాయల్ని దారాలకు కట్టి ఆడించడం, గాలపు చేపలు పట్టడం, చెరువుల్లో దరవల్లో తపతపా కాళ్ళు కొడుతూ ఎదురాడడం, మెత్తని దుక్కుల్లో శుతిమొత్తంగా నడవడం, ఇదంతా రచయిత తెలిసిన ప్రపంచం. రచయిత తను గడిపిన ప్రపంచంలో నుంచి రాసుకుంటూ వచ్చాడు. 2 ఏళ్ల దాకా అతను నాకు ఏకైక మిత్రుడు. రహస్యాలంటూ మా ఇద్దరి మధ్య ఏమి ఉండేవి కాదు. ఒకే వాడ, ఎదురెదురిళ్ళు. వాడెక్కడుంటే నేను అక్కడ ఉంటే వాడక్కడ. జమ్మికుంట స్టేషన్ దగ్గర నిరంజన్ ఈ రచయిత కలిశారు మొదటిసారిగా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను పలకరించాడు ఆప్యాయంగా. పాలేరు పైసలు ఎగ్గొట్టి సింగరేణులకు పోయినాడు. పైసల వసూలుకు బెల్లంపల్లి దాకా పోయి వస్తున్నాను అన్నాడు. చాలా ముక్తసరిగా మాట్లాడాడు. తన స్టేషన్ వచ్చింది, తను దిగాడు. చాలా మంది తను తెలిసిన ముఖాలందరూ తను ఆప్యాయంగా పలకరించారు. కానీ విచిత్రంగా వాళ్ళందరికీ దూరంగా నిరంజన్ నడుస్తున్నాడు. తనకి అర్థం కాలేదు. నిరంజన్ నడకలో ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఎవరు ఆయనతో కూడా మాట్లాడటం లేదు. నాకేమిటో అసహజంగా తోచింది అన్నట్టు రచయిత. మిట్టపల్లి మల్లేశ్ అని ఇతని చిన్నతనం స్నేహితుడు కలిశాడు. అతను ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నిరంజన్ గురించి అంటూ ఆయనకి అట్లనే చేస్తూ ఉంటే ఎవరో దవడ బొక్కలు ఇరుస్తారు అన్నట్ట. ఇది కూడా అర్థం కాలేదు. ఆ రాత్రి పడుకున్నాడు. అమ్మ ఆదరాబాదరాగా తను తట్టి లేపింది. నిరంజన్ మాదిగిండ్ల కొడుతున్నారట అంది. తను పరిగెట్టుకు వెళ్ళాడు. చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఆ గుంపులో వాళ్ళందరూ నిరంజన్ తల మీద కొన్ని చేతులు బలంగానే పడ్డాయి. ఆ గుంపులోంచి ఎవరో బయటికి లాక్కొచ్చారు నిరంజన్ని. అతని నోట్లోంచి రక్తం కారుతోంది. అక్కడ కింద పడి ఉన్న ఒక ఆవిడ సమాధానం కారణం చెప్పింది. 4 రోజుల నుంచి ఆడ కూర్చున్న పోరడు జ్వరంతో గబగబ వణుకుతున్నాడు. ముసలిదాని చేతిలో దమ్మడి లేక పోరనికి మందు లేదు, మాకు లేదు. పొద్దున్న ఇంట్లోకి వచ్చి ఆ పోరని రెక్కపట్టుకు యువతలు గుంజుకొచ్చిండు. వాంది వగల జ్వరమట, పనికి రాకుండా తప్పించుకునే వేషమట. ఆయన ఇట్లా గొరగర ఈడ్చుకొస్తుంటే ముసలిది వద్దని అడ్డం తగిలితే ముసలిదాన్ని బయ్యర గుద్దుతూ ఉంటే ఆ చోటోళ్ళు పోయేటోళ్ళు ఆయన ఈ పని చేసిండ్రు అని చెప్పాడు. అంటే జ్వరంతో పడుకున్న కుర్రాడిని తప్పనిసరిగా పనిలోకి రావాలని గుంజుకొస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అడ్డపడిన తల్లిని కూడా పక్కకి తోస్తే ఇది తట్టుకోలేక చూసిన వాళ్ళందరూ అతని మీద పడ్డారు. అతన్ని కొట్టారు, దెబ్బలు తగిలాయి. ఏంటి మనిషి పూర్తిగా ఇట్లా అవుతున్నాడు అనుకుంటూ రచయిత ఇంటికి వచ్చాట. ఎందుకో నిరంజన్ దగ్గరికి పోవాలనిపించలేదు. సాయంకాలం ఎప్పుడో అతను వెతుకుతూ వెళ్ళాడు. అప్పటికే తల మీద బ్యాండేజ్ అది కట్టింది. ఏమిటి నిరంజన్, పూర్తిగా మంచి చెడు తెలియని వారి తిరిగి అయిపోయావు ఏమిటి నిరంజన్ అని అడిగాడు ఇతను. అనగానే నిరంజన్ మాట చెప్పాడు. ఈ కథంతటిలోని నిరంజన్ తన ప్రవర్తనకి, తనలో వచ్చిన మార్పుకి, తన నోటిపరంగా వచ్చిన ఒకే ఒక మాట, రచయిత రాసిన మాట ఇది. నీది నీకే మంచి, నాది నాకే మంచి అన్నాడు. ఆ 2 మాటలతో మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఆఘాతంపైనే ముసుగు ఒక్కసారిగా గుంజి చూపించినట్టు అయింది. కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగాం, కలిసి ఆడాం, కలిసి పాడాం, ఇద్దరం ఒకటే అనుకున్నాం. ఇంతకాలానికి కానీ ఒకరి మంచి మరొకరికి మంచి కాకుండా పోయింది అంటూ రచయిత తన దారి పట్టి నిరంజన్ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. నిరంజన్ ఆ మాటలు అసాధ్యంగా కనిపించాయి. ఆ చోటుకు మళ్ళీ నేను రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా కలబోసుకునేవేవి ఉండకపోవచ్చు, మా ఇద్దరి మధ్య నేను నిరంజన్ కలుసుకోకపోవచ్చు అంటూ ఆ భావన రాగానే నా శరీరంలోంచి ఒక భాగం కోసి తీసేసినటువంటి బాధతో వడివడిగా ఆ ఇంట్లోంచి బయటపడ్డాను అని ముగించాడు. రచనలో సూచన, చెప్పడంలో క్లుప్తత, ఆలోచనలో సూటిదనం, అభిప్రాయాల్లో నిర్దుష్టత, ఒక విలక్షణమైన శిల్పాన్ని ఎన్నుకున్న రచయిత. ఈ కథలో గుండెల్ని కోసే బాధ ఉంది, తీపి యాతన ఉంది, నాస్టాల్జియా ఉంది, కానీ వాస్తవం ఉంది, నిస్సహాయమైన నిజాయితీ ఉంది, ఒక పరిణామశీలానికి అర్థం పట్టే చెప్పని అంతరాలకు అంకురం ఉంది. నా పాత స్నేహితుడు
తెలుగు కథా సాహిత్యంలో ఒక మలుపు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కొత్త ప్రపంచం వైపు తెరుచుకున్న తలుపు, ఒక తలుపు. విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం. అందరికీ నమస్కారం. హెచ్ఎంటీవీ వాళ్ళు 100 ఏళ్ల కథకి వందనాలు అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు. చాలా చాలా మంచి ఒక ఇన్ని కథలు, ఒక 100 years కథలు తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ గలుపూరి మాధవరావు గారు, నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూడడం జరిగింది, గ్రేట్ యాక్టర్. సో ఆయన ఈ ప్రోగ్రామ్ చేయడం అండ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ గలుపూరి మాధవరావు గారికి నా విషయం చెప్తూ, అలానే హెచ్ఎంటీవీ వాళ్ళకి నా విషయం చెప్తున్నాను. ఇది ఈ వారం 100 ఏళ్ల కథకు వందనాలు ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం పూసపాటి కృష్ణంరాజు రాసిన కథపై మరో సాహిత్య సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. KATHA కథ అని స్పేస్ ఇచ్చి కథ పేరు టైప్ చేసి 549936 కు SMS చేయండి. మాడ్రస్ 100 ఏళ్ల కథకు వందనాలు, కేర్ ఆఫ్ హెచ్ఎంటీవీ, ప్లాట్ నంబర్ 6, అణుపురం కాలనీ, డాక్టర్ ఏఎస్ రావు నగర్, హైదరాబాద్ 500062. వినికిడిలో కంచికి చేరిన కథనం వినగనేడు ఖండాంతర సుస్థిర విజయద్వారం. అదే తెలుగు కథ, అది తెలుగు కథ, ఇదే తెలుగు కథ, ఇది తెలుగు కథ, తెలుగు కథ. ఇదే తెలుగు కథ. ఏమిటోనండి, కావాల్సినంత కరెంట్ ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు గాని కోతలంటే ఇంత భయంకరంగా ఉంటాయని అస్సలు ఊహించలేదండి. ఇందాకే టీవీలో చూశాను, కరెంటు లేక పల్లెటూళ్ళు చీకట్లో మగ్గుతుంటే సిటీల్లో హై వోల్టేజ్ లైట్లెందుకు అని మాజీ మంత్రి గారు అనుకుంటా ఒక్కటే చిక్కుబుర్రలాడుతున్నారు. ఏసీలు కట్టేయాలట, ఫ్యాన్లు ఆపేయాలట, సలహా ఇస్తున్నారు. ఇంకా నయ్యం, సీఎం గారి కంట్లో స్ట్రీట్ లైట్లు పడలేదండో. రోడ్లంటా తిరిగే వాహనాల హెడ్ లైట్లు ఎలాగూ ఉన్నాయి కదా, ఇంకా స్ట్రీట్ లైట్లకు కరెంట్ ఎందుకు దండగా అనుకున్నారంటే ఆ వెలిగే 4 లైట్లు కూడా టప్పుమని ఆరిపోయాయి అనుకోండి, కొంపలు మునిగిపోవు. అయ్యా ఏలిన వారు, ఆ పని మాత్రం చేయకండే. పట్టపగలే మెడల్లో మంగళసూత్రాలు తెంపుకుపోతున్న రోజులివి. వీధి లైట్లు కూడా వెలగలేదంటే ఇంకా దొంగ వెధవలకి పట్టపగ్గాలుండవు. మీకు పుణ్యం ఉంటుంది సార్, వాళ్ళు వీళ్ళు చెప్పారని మీ పొదుపు ఐడియాల్లోకి స్ట్రీట్ లైట్లను మాత్రం తీసుకురాకండి. మీరేమంటారండి? నేను చెప్పింది కరెక్టే కదా? Good evening and welcome with me Pradyumna Harkar on HMTV's English News. Let's get going with the top stories of the hour. Movement for separate Rayalaseema gains speed. JAC formed.